అనంతపురం జిల్లా గుంతకల్లులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు హల్చల్ చేశాడు. ఎంపీడీఓ చైర్లో కూర్చున్నాడు జయరాం కుమారుడు ఈశ్వర్. పామిడిలో అధికార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు ఇతగాడు. ఈశ్వర్పై తహసీల్దార్ ఎంపీడీఓ స్వామి భక్తి చాటుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, కార్తీక్, టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల కంటే షాడో ఎమ్మెల్యేల హవానే పూర్తి స్థాయిలో ఎక్కువైనట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బంధువుల పెత్తనం తీవ్ర స్థాయిలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లో ఇదే ఘటన చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కు బదులుగా ఆయన తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ పూర్తి స్థాయిలో అధికారులపై పెత్తనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అధికారిక కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటున్న వైనం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా విజువల్స్ లోను ఫొటోస్ లోను చూస్తున్నాం. ఎంపీడీఓ చైర్ లో దర్జాగా కూర్చున్న వ్యక్తే ఎమ్మెల్యే తనయుడు ఈశ్వర్. ఆయన పామిడిలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా యథేచ్ఛగా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వారించాల్సిన ఎంపీడీఓ కావచ్చు, లేకుంటే తహసీల్దార్ కావచ్చు, ఎమ్మెల్యే కొడుకు కనుక ఆయనకే పెద్దపీట వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి ఎక్కడో ఉంటున్నారు, ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ అధికారులపైన పెత్తనం చెలాయిస్తూ సామాన్యులకు అందాల్సిన సర్వీసెస్ ను దూరంగా ఉంచుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువుల పెత్తనాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని సామాన్య ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈశ్వర్, రైట్ శివారెడ్డి.